ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి క్లియర్ పిక్చర్ మనకి జూన్ 4 మధ్యాహ్నానికి వచ్చేస్తుంది. సో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని. అయితే ఈలోపు పోస్ట్ పోల్ సర్వేలు జూన్ 1 వస్తాయి కాబట్టి ఏ పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనే అంచనాకైతే వచ్చే అవకాశం కనపడుతుంది. అయితే పోలింగ్ డేకి అలాగే రిజల్ట్స్కి ఎక్కువ గ్యాప్ ఉంది కాబట్టి పోస్ట్ పోల్ సర్వేల హవా నడుస్తుంది. తెలుగుదేశం పోస్ట్ పోల్ సర్వేలు చేయించుకుంటుంది, ఇటువైపు వైసీపీ కూడా చేయించుకుంటుంది. సో ఆ పోస్ట్ పోల్ సర్వేల ఆధారంగా ఏ జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయి, ఏ నియోజకవర్గాల్లో కన్ఫామ్ గెలుపుంది, ఏ నియోజకవర్గాల్లో పోటీ ఉంది అనే ఒక అంచనాకైతే వచ్చేస్తున్నారు. ఈ అంచనాల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ అంచనా ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. నెల్లూరు జిల్లాలో మొత్తం 10 సీట్లలో వైసీపీ ఖచ్చితంగా మేము గెలిచేస్తామని అంచనాలో ఉన్న సీట్లు అయితే సర్వేపల్లి, ఉదయగిరి, వెంకటగిరి, కావలి, ఆత్మకూరు అలాగే నెల్లూరు రూరల్. ఈ 7 సీట్లలో ఖచ్చితంగా మేము గెలుస్తామని అంచనాకు వచ్చినట్టు కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ అయితే నెల్లూరు సిటీ, కొవ్వూరు అండ్ గూడూరు ఈ 3 సీట్లలోనే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. మిగిలిన 7 మేమే గెలుస్తామని వైసీపీ అంచనా వేస్తుంది. అయితే తెలుగుదేశం కూడా ఈ నెల్లూరు జిల్లా పైన భారీ అంచనాలు పెట్టుకుంది. వాళ్ళు కూడా పోస్ట్ పోల్ సర్వేలు చేయించుకున్నారు, అక్కడి నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. వాటి ఆధారంగా వాళ్ళు ఖచ్చితంగా అంచనా వేస్తున్న నియోజకవర్గాలు చూస్తే ఖచ్చితంగా మేము గెలుస్తామనే నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గూడూరు గెలుస్తామని ఫిక్స్ అయింది, సర్వేపల్లి గెలుస్తామని ఫిక్స్ అయింది, అలాగే కొవ్వూరు గెలుస్తామని ఫిక్స్ అయింది, నెల్లూరు సిటీ గెలుస్తామని ఫిక్స్ అయింది, నెల్లూరు రూరల్ కూడా గెలుస్తామని ఫిక్స్ అయింది తెలుగుదేశం పార్టీ. సో మొత్తం సీట్లలో 5 సీట్లు ఖచ్చితంగా మేము గెలుస్తామని తెలుగుదేశం ఫిక్స్ అయింది. అలాగే కౌంటింగ్ రోజు 1-2 సీట్లు పెరిగే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో మేము గతంసారి కంటే బెటర్ పెర్ఫామ్ చేయబోతున్నాం, వైసీపీ కంటే ఎక్కువ సీట్లు మేము గెలవబోతున్నాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ నమ్ముతుంది. ఏదేమైనా ఈ జిల్లాలో వైసీపీ అయితే పోయినసారిలాగా మెజారిటీ సీట్లు మేమే సంపాదిస్తామని గట్టి నమ్మకంతో ఉంది. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పోటీ ఇచ్చి మెజారిటీ సీట్స్ మేమే సంపాదిస్తాం, కన్ఫామ్గా మాత్రం 5 సీట్లు మాకు వచ్చేస్తాయి అని తెలుగుదేశం నమ్ముతుంది. సో ప్రస్తుతానికైతే 2 పార్టీలు ఇలా అంచనా వేస్తున్నాయి. ఎవరి అంచనాలు నిజమవుతాయి అనే విషయం మనకి జూన్ 4 మధ్యాహ్నానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.